ఇప్పటికే ప్రపంచమంతా యుద్ధాలతో అట్టుడుకుతుంది. ఇటీవల భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గాయి అనుకుంటే మళ్లీ మరో వార్, అదే ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ వార్. ఇజ్రాయెల్ దూకుడు ఎంతగా ఉందంటే ఏకంగా ఇరానీ అణు కేంద్రాలపైనే గురిపెట్టే అంత. దీంతో మరో యుద్ధ వాతావరణంకు తెరలేచింది. ఈ దాడులు థర్డ్ వరల్డ్ వార్కు దారితీస్తుంది అనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. క్షణక్షణం టెన్షన్. అవును, దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. బాంబులు మిసైళ్ల దాడులతో ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల్లోని ప్రజలు భయంతో బెంబేలెత్తిపోతున్నారు. ప్రాణాలు అరచేత పట్టుకుని రోజులు గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఇరాన్కు ఏమాత్రం సమయం ఇవ్వకుండా టెహ్రాన్ సమీప ప్రాంతాలపై డ్రోన్లు క్షిపణులతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. టెహ్రాన్లో పౌరభవన సముదాయంపై దాడిలో 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 29 మంది చిన్నారులే ఉన్నారు. ఇప్పటిదాకా 406 మంది మరణించగా 700 మందికి పైగా గాయపడ్డారు. ప్రపంచంలోని అతిపెద్ద ది సౌత్ పార్స్ సహజ వాయువు ప్రాసెసింగ్ ప్లాంట్ దాడిలో దెబ్బతింది. ఇక ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. యుద్ధ విమానాల ఇంధన తయారీ కేంద్రాలపై మిసైళ్లు ప్రయోగించింది. ఉత్తర దక్షిణ ఇజ్రాయెల్పై దాడులకు పాల్పడింది. నివాసాలను లక్ష్యంగా చేసుకుని అటాక్ చేసినట్లు తెలుస్తోంది. అటు ఇరాన్లోని భూ ఉపరితలం నుంచి గాల్లోకి కాల్పులు జరిపే మిసైల్ లాంచర్పై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ వీడియో రిలీజ్ చేసింది. ఇరాన్తో ఉద్రిక్తతల నడుమ ఇజ్రాయెల్ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రధాన నగరాలు టెల్ అవీవ్, జెరూసలంలో ఎయిర్ రైడ్ సైరన్స్ మోగించి ప్రజల్ని అప్రమత్తం చేసింది. అటు ఇరాన్ బ్యాలిస్టిక్ మిసైల్స్తో అటాక్ చేస్తోంది. హైఫా, టెల్ అవీవ్లోని ఎయిర్పోర్ట్లో దాడులకు పాల్పడింది. కౌంటర్గా ఇరాన్లోని మషాద్ ఎయిర్పోర్ట్పై ఇజ్రాయెల్ దాడికి దిగింది. ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణను ఇప్పటికిప్పుడు ఆపేయగలనని ట్రంప్ చెప్పుకున్నారు. ఆ దేశాలను నిలువరించి ఈ రక్తపాతాన్ని ఆపడం చాలా తేలిక. ఈ రగడతో అమెరికాకు సంబంధం లేదు, ఇజ్రాయెల్కు ఎలాంటి సాయమూ చేయడం లేదని తెలిపారు. ఇరాన్ ఇజ్రాయెల్ సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు కోరాయి. దాడుల వేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ దాడుల్ని ఆపితే తాము దాడులు నిలిపివేస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘీ స్పష్టం చేశారు. కానీ ఇజ్రాయెల్ యుద్ధాన్ని పశ్చిమాసియాలో మరింత విస్తరించాలని తహతహలాడుతోందన్నారు. అమెరికా మాటను లెక్క చేయని ఇరాన్ ఇజ్రాయెల్పై క్షిపణి దాడులు చేసింది. అంతర్జాతీయ సమాజం ఇరు దేశాలు శాంతి చర్చలకు ముందుకు రావాలని కోరుతున్నప్పటికీ ఇరాన్ ఇజ్రాయెల్ దాడులు చేయి దాటిపోయినట్లుగా అనిపిస్తోంది. ఓవైపు అమెరికా ఇజ్రాయెల్ మద్దతుగా మాట్లాడడం, మరోవైపు చైనా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల్ని ఖండించడం చూస్తూ ఉంటే ఇది చిలికి గానివానిగా మారి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. మరి దూకుడుగా వ్యవహరించే ఈ రెండు దేశాల మధ్య దాడులు ఎలా ఆగుతాయో, ఎక్కడికి దారితీస్తాయో చూడాలి.